మన జీవితంలో ఒక దశ వస్తుంది. అప్పుడు మనం రెండు మార్గాల మధ్య నిలబడతాం. ఒక మార్గం రాజీ. ఎవరినీ బాధపెట్టకుండా మనల్ని మనమే తగ్గించుకుంటూ బ్రతకడం. మరొక మార్గం పోరాటం. మన గౌరవం కోసం, మన కలల కోసం, మన విలువ కోసం నిలబగటం. ఈరోజు నేను మాట్లాడబోయేది గెలుపు గురించి కాదు, డబ్బు గురించి కాదు, పేరు ప్రతిష్టల గురించి కాదు, నీ జీవితాన్ని నువ్వు నీకు అనుకూలంగా మలుచుకునే ధైర్యం గురించి. ఎందుకంటే ప్రతిదానికీ రాజీపడటం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. ఈ మాటలు నీ లోపల నిద్రపోయిన ఆత్మగౌరవాన్ని మేల్కొల్పాలి, నీ భయాలను ఎదుర్కొనే ధైర్యమివ్వాలి. అదే ఈ సందేశం ఉద్దేశ్యం. ప్రతిదానికీ రాజీపడటం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. ఈ ఒక్క లైన్లోనే జీవిత సత్యం దాగి ఉంది. మనలో చాలామంది శాంతి కోసం రాజీపడతాం, బంధాల కోసం రాజీపడతాం, సమాజం కోసం రాజీపడతాం. కాని చివరికి మనల్ని మనమే కోల్పోతాం. రాజీపడటం తప్పు కాదు, కాని ప్రతిసారీ నువ్వే తగ్గిపోతే, ప్రతిసారీ నువ్వే మౌనంగా ఉంటే, ప్రతిసారీ నీ కలల్ని వదులుకుంటే అది శాంతి కాదు, అది నెమ్మదిగా నువ్వు మాయమవుతున్న ప్రక్రియ. జీవితం ఒక్కటే. ఇది ఎవరికోసం బ్రతకడానికి కాదు, నీ విలువను కోల్పోయి, నీ స్వభావాన్ని మరిచి, నీ కలల్ని త్యాగం చేసి ఇతరుల్ని సంతోషపెట్టడం కోసం కాదు. నువ్వు ఈ ప్రపంచానికి వచ్చినది రాజీపడడానికి కాదు, నీ స్థానం సంపాదించడానికి. నిజం చెప్పాలంటే మనల్ని వెనక్కి లాగేది పరిస్థితులు కాదు, మన భయం. వాళ్ళేమనుకుంటారు? నేను ఒంటరిగా ఎలా? నా వల్ల అవుతుందా? ఇలా అనుకుంటూ మనమే మన కలల మీద తలుపు వేసుకుంటాం. కాని ఒక విషయం గుర్తుంచుకో, నీ జీవితానికి బాధ్యత నువ్వే తీసుకోకపోతే ఎవ్వరూ తీసుకోరు. రాజీపడటం సులభం, యుద్ధం చేయడం కష్టం. రాజీ అంటే ఇప్పుడు నొప్పి లేకుండా ఉండడం, యుద్ధమంటే కొంతకాలం కష్టపడటం. కాని రాజీపడితే జీవితాంతం బాధ, యుద్ధం చేస్తే కొంతకాలం కష్టం, తర్వాత గర్వం. నువ్వు నీ కలల కోసం పోరాడకపోతే రేపు నీ మనసు నిన్నే ప్రశ్నిస్తుంది. ఎందుకు ప్రయత్నించలేదు? ఎందుకు భయపడ్డావు? ఎందుకు నిన్ను నువ్వే చిన్నచూపు చూశావు? మనలో చాలామంది మన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తాం. ఇతరులు మనల్ని అర్థం చేసుకోకపోతే మనమే మనల్ని అనుమానిస్తాం. కాని ప్రపంచం నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నిన్ను అర్థం చేసుకుంటే చాలు. నీ జీవితానికి హక్కు నీకే ఉంది. నీ కలలు నీకే చెందినవి, నీ భవిష్యత్తు నీకే చెందుతుంది. అయితే ఎందుకు రాజీ? నీకు నచ్చని పనిలో జీవితాంతం ఉండడం ఎందుకు? నీ విలువను గుర్తించని చోట నీ సమయాన్ని వృధా చేయడం ఎందుకు? నువ్వు నిన్ను గౌరవించుకోకపోతే ప్రపంచం ఎందుకు గౌరవిస్తుంది? యుద్ధమంటే ఎవరితోనో పోరాడటం కాదు, నీ భయాలతో పోరాడటం, నీ సందేహాలతో పోరాడటం, నీ అలసత్వంతో పోరాడటం. నువ్వు లేచి నిలబడే రోజు నీ పరిస్థితులు మారడం మొదలవుతుంది. జీవితంలో ఒక స్టేజ్ వస్తుంది, ఎక్కడ నువ్వు రెండు దారుల మధ్య నిలబడతావు. ఒకటి సేఫ్ దారి, రాజీపడేదారి, సమాజం ఒప్పుకునేదారి. ఇంకొకటి రిస్క్ దారి, నీ కలల దారి, నీ గౌరవదారి. ఆ సమయంలో తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. నీకు నచ్చేలా బ్రతకడమంటే ఇతరులను కింద పడేయడం కాదు, నిన్ను నువ్వు పైకి లేపుకోవడం. అది స్వార్థం కాదు, అది స్వాభిమానం. స్వాభిమానం ఉన్నవాడు ఎవరినీ అవమానించడు, కాని తనను తాను కూడా అవమానించుకోడు. రాజీపడుతూ బ్రతకడం నిన్ను నెమ్మదిగా ఖాళీ చేస్తుంది. యుద్ధం చేస్తూ బ్రతకడం నిన్ను బలంగా తయారుచేస్తుంది. ఒకరోజు నీ నిర్ణయానికి అందరూ చప్పట్లు కొట్టకపోవచ్చు, కాని నీ మనసు మాత్రం నీకు సెల్యూట్ చేస్తుంది. చివరిగా ఒక ప్రశ్న: ఇంకెంతకాలం రాజీపడతావు? ఇంకెంతకాలం నీ కలల్ని వాయిదా వేస్తావు? ఇంకెంతకాలం నీ జీవితాన్ని ఇతరుల అభిప్రాయాలకు అప్పగిస్తావు? ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. నేను ఇక రాజీపడను. నా విలువను నేను గుర్తిస్తాను. నా కలల కోసం నేను పోరాడతాను. ఎందుకంటే ప్రతిదానికీ రాజీపడటం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. నీ జీవితం నీ యుద్ధభూమి, నీ ధైర్యం నీ ఆయుధం, నీ నమ్మకం నీ శక్తి. లేచి నిలబడు, నీకోసం పోరాడు, నీ గౌరవం కోసం పోరాడు, నీ కలల కోసం పోరాడు. ఒకరోజు ఈరోజు తీసుకున్న నిర్ణయానికి
నువ్వే నిన్ను ధన్యవాదాలు చెబుతావు. ఈ సందేశాన్ని పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సమయం ఎంతో విలువైనది. ఆ విలువైన సమయాన్ని ఈ ఆలోచనలకు కేటాయించినందుకు నిజంగా కృతజ్ఞతలు. మీరు రాజీపడే జీవితాన్ని కాదు, గర్వంగా నిలబడే జీవితాన్ని ఎంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కలల కోసం పోరాడండి. మీ గౌరవం కోసం నిలబడండి. మీ జీవితాన్ని మీరే నిర్మించుకోండి. మళ్ళీ ఇంకొక శక్తివంతమైన సందేశంతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు.